హైదరాబాద్లో చెప్పడం జరిగింది. ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి తారక రామారావు కాదు, ఎన్నంటే నటనాలయం, ఆయన ఇల్లు ఒక నటనాలయం. అందులో ఆయన ఒక నటరాజు, నటసింహుడు. టీ అంటే తారమండలంలోని తారక ధృవతారకుడు. ఆర్ అంటే రాజర్షి, రారాజు, రాజకీయ దురంధర యుగంధరుడు, రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణధాముడని. మొన్ననే ఆయన శత జయంతి జరుపుకోవడం జరిగింది. తర్వాత ఆయన సినిమా పరిశ్రమకు వచ్చి 75 సంవత్సరాలు మన దేశం ఆయన మొదటి సినిమా. ఆ సినిమా యొక్క ఉత్సవం కూడా జరుపుకోవడం జరిగింది. ఇప్పుడు రామారావు చూసుకుంటే, ఆయన సినీ ప్రస్తావన చూసుకుంటే, మరి ఆయన అంటే ఇక్కడే కదా, మన దేశంలోనే కదా, ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా అటువంటి నటధీరుడు, అలాగే నటనలో ప్రయోగాలు చేసిన నటనాచార్యుడు, అలాగే పాత్రలో పరకాయ ప్రవేశం చేసి ఆ పాత్రలను ఆయన అణువులో జీర్ణింపు చేసుకుని ఆ పాత్రలకి న్యాయం చేసిన నటధీరుడు నందమూరి తారక రామారావు గారు. మనం ఎక్కడ వెతికి చూసినా, ఎక్కడ చూసినా కూడా అటువంటి నటధీరుడు, లేకపోతే నటచారుడు, లేకపోతే నటధీరుడు ఎక్కడా మనకి కాని రాడు అని నేనే కాదు, ప్రతి ఒక్కడు చెప్పుకుని తీరుతారు, ఒప్పుకుని తీరుతారు. అలాగే తర్వాత ఆయన ప్రతి తెలుగు బిడ్డ, ప్రతి తెలుగు గడ్డ కూడా నేను తెలుగు వాడిని సగర్భంగా చెప్పుకునే దమ్ము, ధైర్యం, సత్తా, తెగువ, ఆత్మవిశ్వాసం పదును పెట్టి మరి ప్రతి తెలుగు వాడిని బయటికి తీసుకొచ్చి నేను తెలుగు వాడిని అని చెప్పే సత్తా, ధైర్యం ఇచ్చిన తెలుగు తేజ నందమూరి తారక రామారావు గారు. ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించి, మరి తెలుగుదేశం పుట్టింది శ్రామికుడి చెమటలో నుంచి, కార్మికుడి కరిగిన కండరాల్లో నుంచి, రైతు కూలీల రక్తంలో నుంచి, అలాగే కష్టజీవ నిరుపేదల కంటి మంటల్లో నుంచి, కష్టజీవుల కన్నీళ్లలో నుంచి అని ఆనాడు, అలాగే అన్నార్థుల ఆకందనలో నుంచి అంటూ, అలాగే తెలుగుదేశం పిలుస్తుంది రా కదిలిరా అని తెలుగుదేశం పార్టీని పెట్టి మరి ఆనాడు ఒక విప్లవం తీసుకొచ్చారు ఆయన. ప్రతి తెలుగు బిడ్డ బొడ్డు కోయక ముందే రాజకీయ చైతన్యం తీసుకొచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. అంతకుముందు వరకు చాలామందికి ఈ రాజకీయాల మీద ఆసక్తి ఉండేది కాదు, చాలామందికి తెలిసేది కూడా కాదు. అటువంటిది ఆయన ఈ తెలుగుదేశం పార్టీని పెట్టి అందరిలోనూ ఒక రాజకీయ చైతన్యం తీసుకొచ్చిన ఓ మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు. అలాగే రాజకీయాల్లోకి వచ్చాక ఎన్నో సాహసోపేతమైన పథకాలను అమలు చేశారు. అవి ప్రజలకు ఉపయోగపడేవి, అలాగే ఎంతో సానుకూలమైనవి కూడా ఆ పథకాలన్నీ. ఎన్టీ రామారావు రాజకీయాల్లోకి రాకముందు, వచ్చిన తర్వాత ఆయన ప్రవేశపెట్టిన పథకాలు వాటిని అమలు చేసి ఇప్పటికీ అందరూ వాటిని ప్రవేశపెట్టి అమలు చేసేలా చేసిన మహానాయకుడు నందమూరి తారక రామారావు. దట్ ఈస్ ఎన్టీఆర్. అందుకే ఒక పేదవాడి ఆకలి బాధ తెలిసిన అన్న ఆయనే, అలాగే ఒక జనం భవితకు బాట వేసిన అమ్మ ఆయనే, అలాగే ఆయనకు అండగా ఉన్న మహిళల కోసం అండగా ఉంటూ ఆయన కూడా వాడికి ఆర్థిక స్వాతంత్రం ఇచ్చిన అన్న కూడా ఎన్టీ రామారావు గారు. ఎన్టీఆర్ అంటే నటనకు నిర్వచనం. ఎన్టీఆర్ అంటే ఒక నవరసాలకు ఒక అలంకారం. ఎన్టీఆర్ అంటే నటనకు ఒక విశ్వవిద్యాలయం. ఎన్టీఆర్ అంటే ఒక నవశకానికి ఒక ఆరంభ మంత్రం. ఎన్టీఆర్ అంటే ఒక నవజాతికి మార్గదర్శకం. అలాగే ఎన్టీఆర్ అంటే నానా జాతులకు దైవ సమానం. అలాగే ఎన్టీఆర్ అంటే యువతకు ఆదర్శం. అలాగే ఎన్టీఆర్ అంటే నెత్తురు మరిగేలా చేసే ఒక అగ్నికణం. అలాగే ఎన్టీఆర్ అంటే ఆయన నడిచిన మార్గమే భగవద్గీతలా సాగిన ఒక గొప్ప జీవితం. అందుకే ఆయన అందరి గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయిన ఒక నిత్యామృతాన్ని తాగిన దేవుడిలా మారాడు. అటువంటి వాళ్ళకి మరి మరణం ఏది? ఆయన
ఎప్పుడు నిత్యం వెలిగే ఒక మహత్తర జీవిత విధానం నందమూరి తారక రామారావు. ఎన్నో సంస్కరణలు ఇవాళ అక్కడ ఎన్డీఏ చైర్మన్గా ఉంటూ కూడా ఆయన మొత్తం కేవలం మన రాష్ట్రమే కాదు దేశం అంతటికి కూడా ఎన్నో అటు రైతులకి రుణమాఫీ విషయాలు అయితే మన రాష్ట్రంలోనే కాదు మొత్తం దేశమంతా కూడా రైతులకి రుణమాఫీలు చేయించడం జరిగింది ఆయన. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ మండలాలు ఇక్కడ 330 తాలూకాలు ఉండేవి. అటువంటి వాటిని 1100 మండలాలుగా విభజించి ప్రజల వద్దకు పాలనను తీసుకొచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. అలాగే మహిళల కోసం అటు పద్మావతి యూనివర్సిటీ స్థాపించడం అయితేనేమి, లేకపోతే తండ్రి ఆస్తిలో సమాన హక్కు కల్పించడం అయితేనేమి, 2 రూపాయలకు కిలో బియ్యం ఇవ్వడం, అలాగే చేనేత కార్మికుడికి వాళ్ళకు కూడా ఒక చేయూతనివ్వడం, ఆనాడు చేరా ధోవతి, అలాగే ఎన్నెన్నో చూసుకుంటే ఎన్నెన్నో. అలాగే తెలుగు గంగ అయితేనేమి, హంద్రి నివాస్ వద్దల స్రవంతి అయితేనేమి, గాలేరు నగరి అయితేనేమి, ఇవన్నీ కూడా ఆయన ఆనాడు కళలు కన్నవి. అలాగే తెలుగు గంగ ద్వారా ఆయన అటు రాయలసీమ చిత్తూరు జిల్లాకి నీళ్ళు ఇచ్చి సస్యశ్యామలం చేయడమే కాదు, అటు ఎక్కడైతే ఆయన పెరిగి అంత మహానటుడు అయ్యాడు చెన్నై నగరానికి కూడా నీళ్ళిచ్చిన మహానుభావుడు అభినవ భగీరథుడు నందమూరి తారక రామారావు గారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో. అలాగే పక్కా ఇళ్ళు అంటే కాంక్రీట్ ఇళ్ళు పేదలకు కట్టించిన మహానుభావుడు, కూడు గూడు గుడ్డ సిద్ధాంతంతో ఆనాడు ఈ యొక్క ఒక దేశంలోనే ఒక విప్లవాన్ని తీసుకొచ్చిన మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఇప్పటికీ 29 ఏళ్ళైంది ఆయన అంటే శివైక్యమై లింగైక్యమై ఆయన పరమపదించి. అయినా ఆయన ఎక్కడికి పోలేదు. ప్రతి తెలుగువాడి గుండెల్లో గూడు కట్టుకుని చిరస్మరణీయుడిగా ఉన్నాడు ఆయన. ఆయన అనుసరించి ఈనాడు ఎంతోమంది లక్షల కోట్ల మంది కార్యకర్తలు అయితేనేమి ఆయన స్ఫూర్తిగా తీసుకుని ఆనాడు ఎంతోమంది కార్యకర్తల నుంచి నాయకుల్ని తయారు చేశారు రామారావు. అలాగే కాకుండా అంతవరకు ఒక పంథాలోనే పెడుతున్న రాజకీయాన్ని మార్చి చదువుకున్న వాళ్ళని కూడా అటు డాక్టర్లు అయితేనేమి, ఇంజనీర్లు అయితేనేమి, గ్రాడ్యుయేట్స్ అయితేనేమి, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అయితేనేమి అందరిని కూడా రాజకీయాలకు తీసుకొచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. ముందు కూడా ఆయన్ని అందరూ మన స్ఫూర్తిగా తీసుకుని ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా మాకు అందరికీ కూడా ఒక శక్తిని ఇవ్వాల్సిందిగా ఆ మహానుభావుని కోరుకుంటూ అలాగే ఆయనకి ఘన నివాళులు అర్పించుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. एनटीआर जब तक चांद सूरज रहेगा इंडिया का नाम रहेगा, जब तक चांद सूरज रहेगा इंडिया का नाम रहेगा, जब तक चांद सूरज रहेगा इंडिया का नाम रहेगा।